సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం జాలిగామ గ్రామంలో అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు 2 లక్షల రూపాయల రుణమాఫీ అమలు చేసే విధంగా ప్రతిపాదనలు రూపొందించి 2 లక్షల రూపాయల రుణమాఫీ చేసిన సీఎం రేవంత్ రెడ్డికి రాష్ట్ర రైతుల పక్షాన కృతజ్ఞతలు తెలిపారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం జాలిగామ గ్రామంలో తాజా మాజీ ఎంపీటీసీ బూరుగుపల్లి రాజిరెడ్డి ఆధ్వర్యంలో రైతులందరూ కలిసి సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట ప్రకారం కట్టుబడి ఉంటుందన్నారు. గతంలో రాజశేఖర రెడ్డి హయాంలో ఇచ్చిన మాట ప్రకారం ఏకకాలంలో రైతులకు రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీకి దక్కిందన్నారు. అదేవిధంగా ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీ చేసిందన్నారు. గత 10 సంవత్సరాలుగా అధికారంలో టీఆర్ఎస్ పార్టీ రుణమాఫీ చేస్తా అని మాట ఇచ్చి మాట తప్పారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట ప్రకారం అధికారంలోకి వచ్చిన 3 నెలల్లోపే 3 గ్యారంటీలను అమలు చేసి కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రభుత్వమని నిరూపించుకుందన్నారు. ఈ 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని హరీష్ రావు తను చెప్పిన మాట ప్రకారం రాజీనామా చేసి తన మాటలు నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. రాబోయే రోజుల్లో కూడా కాంగ్రెస్ పార్టీని అన్ని సంక్షేమ పథకాలను అమలు చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బురుగుపల్లి కరుణాకర్ రెడ్డి, గజ్వేల్ పట్టణ ప్రధాన కార్యదర్శి రాములు గౌడ్, మైనార్టీ నాయకులు అజ్గర్, ఆంజనేయులు, రాములు, నరసింహులు గౌడ్, మల్లయ్య, శంకర్, ఎల్లయ్య, చంద్రయ్య, నర్సయ్య, రాములు, ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు. రుణమాఫీ అయిన సందర్భంగా రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన మాట ప్రకారము ₹1,00,000 రుణమాఫీ అయింది. మిగతా ₹1,00,000 కూడా ఈ వారంలో చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ అంటే ఒక మాట అంటేనే కాంగ్రెస్ పార్టీ, మాట తప్పని కాంగ్రెస్ పార్టీ. ఇదే బీఆర్ఎస్ పార్టీ రుణమాఫీ చేస్తా అని చెప్పేసి 5 సంవత్సరాల కూడా రుణమాఫీ కాని రోజులు చాలా ఉన్నాయి. ఏ మాట కూడా లేబెట్టుకొని బీఆర్ఎస్ పార్టీకి గుణపడని చెప్పి ఈ 3-4 నెలల్లోనే ఇచ్చిన హామీలు 3 నెరవేర్చినందుకు కాంగ్రెస్ పార్టీకి ధన్యవాదములు. మరియు ఇదే రకంగా హరీష్ రావు అయితే ఏదైతే మాట చెప్పాడో 1,00,000 రుణమాఫీ చేస్తే నేను రాజీనామా చేస్తా అని చెప్పి మాట ఇచ్చిండో దానికి మానవత్వం ఉంటే ఈ బూటకు మాట చెప్పకుండా మాట ప్రకారం రాజీనామా చేసి సిద్ధం ఉండాలని నేను మనవి చేస్తూ ముగిస్తున్నాను. ఏనాడైతే 2004లో అదే రాజశేఖర్ రెడ్డి 1400 కిలోమీటర్లు నడిచి కాంగ్రెస్ పార్టీ తరఫున ఏనాడైతే రైతుల బాధలు తెలుసుకొని, పాదయాత్ర ద్వారా తెలుసుకొని, రైతులకు ఏ కష్టం ఉంది ఏ నష్టం ఉంది అని తెలుసుకొని మాట ఇచ్చిండు, అదే ప్రకారం 1400 కిలోమీటర్లు నడిచి రైతు రుణమాఫీ చేసిన ఘనత అప్పుడు కాంగ్రెస్ పార్టీ ₹1,00,000 రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీ. అదే ఇప్పుడు కూడా ఏనాడైతే రేవంత్ అన్న పాదయాత్ర ద్వారా కానీ ఏదైతే రాహుల్ గాంధీ సభలో వరంగల్ సభలో డిక్లరేషన్ సభలో మాట ఇచ్చిండో 2 లక్షల రుణమాఫీ చేస్తా అని మాట మీద నిలబడే రేవంత్ అన్న ఈరోజు కాంగ్రెస్ పార్టీ అదే మాట మీద ₹1,00,000 రుణమాఫీ 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తున్న ఘనత కాంగ్రెస్ పార్టీ. ఈ టీఆర్ఎస్ లెక్కలే ఈ బీజేపీ లెక్కలే మాట తప్పే పార్టీ కాదు. అదే ప్రకారం ముందుండి ఏదైతే ఇంకా స్కీములు ఉన్నాయో అవి కూడా మాట మీద నిలబడి అదే ప్రకారం రుణాలు కానీ ఏదైతే స్కీములు హామీ ఇచ్చారో నెరవేర్చారని కాంగ్రెస్ పార్టీ తరఫున రేవంత్ అన్న సీఎం ఏదైతే ఆదేశాల మేరకు నర్సన్న ఆదేశాల మేరకు జాలిగామ గ్రామంలో ఈరోజు ఎంపీటీసీ కానీ కరుణాకర్ అన్న కానీ రైతుల సమక్షంలో రేవంత్ అన్న సీఎం గారి పాలాభిషేకం చేయడం జరిగింది. అది అందరూ రైతులు సంతోషంగా ఉన్నారు. అదే ప్రకారం ముందుకు వెళ్తామని ఇంకా కూడా ముందు ఇంకా స్కీములు రైతులకు సంతోషమైన శుభవార్త చెప్తారని ఇదే నా